Hello guys, welcome to our YouTube channel. సో చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది మూవీకి వెళ్ళి. లాస్ట్ హనుమాన్ వెళ్ళాను, మధ్యలో ఏ మూవీస్ వెళ్ళలేదు. సో బిజీగా ఉండే వర్క్లో ఇవంతా. సో కమింగ్ బ్యాక్ టు కల్కి 2898 AD మూవీ. చాలా బాగుందండి మూవీ అయితే. సో ఇంకా మూవీ గురించి డీటెయిల్గా వస్తే లైక్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండొచ్చు, కానీ సెకండ్ హాఫ్ పీక్ అండి. ఇట్స్ లైక్ పీక్డ్ సెకండ్ హాఫ్. సో లైక్ క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే దీపికా పదుకోన్ తనకి ఇచ్చిన రోల్ చాలా బాగా చేశారు. తనకు అంటే స్కోప్ ఉంది యాక్టింగ్ కూడా. సో దీపికా పదుకోన్ రోల్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇన్ RRR. అంత ప్రమోషన్స్ చేసి చేయకుండా లైక్ ఒక 1-2 minutes లైక్ 5 minutes ఉంటుంది అందులో ఆలియా భట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ ఆలియా భట్ ఇన్ RRR మూవీ. సో లైక్ లెంత్ ఆఫ్ ద రోల్ కానీ. సో అది పక్కన పెట్టేస్తే మీ దగ్గర అమితాబ్ బచ్చన్ అండి. ఈజ్ 81 years అండ్ లైక్ ఆ ఫైట్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేశారో కానీ ఓ మై గాడ్. లైక్ నాకు నచ్చిన క్యారెక్టర్, నేను ప్రభాస్ మూవీ అనుకొని వెళ్ళినా కూడా ఐ లైక్ అశ్వత్థామ మోర్. అండ్ ఫస్ట్ హాఫ్ లైక్ కొన్ని అన్నెసరీ సీన్స్ ఇలా అంటే ల్యాగ్ లాగా అనిపించాయి. లైక్ కామెడీ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ బట్ లైక్ ప్రీ ఇంటర్వెల్ లైక్ దట్ సీక్వెన్స్ బాగుంది అండ్ బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్ వచ్చేస్తే ఇంకా ఎక్కడా తగ్గదండి. క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి. ఇంకా ప్రభాస్ లైక్ అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా మీరు ఆస్తమా ఇవన్నీ లైక్ ఊపిరి ఆడదేమో ఇంకా. సో లైక్ క్లైమాక్స్ మాత్రం లైక్ ఫైట్ అండ్ ఆల్ దట్ సీక్వెన్స్ అండ్ హైప్ మాత్రం అసలు నాకు తెలిసి ప్రభాస్కి మేబీ వన్ ఆఫ్ ది టాప్ 3 హైప్ సీన్స్లో ఇది ఉంటుందండి. సో 1 కూడా అనుకోవచ్చు నా ఒపీనియన్లో. లైక్ 1 or 2లో ఉంటుంది. సో అండ్ మిగతా క్యారెక్టర్స్ గురించి వచ్చేస్తే లైక్ దిశా పటాని తనకి ఇచ్చిన రోల్ సేమ్ నాకు ఆలియా భట్ అంతే అనిపించింది, సేమ్ టైం లైన్. అండ్ మిగతా అవి లైక్ మ్యూజిక్ ఇవన్నీ. సో మ్యూజిక్ ఇవన్నీ నాకు కొద్దిగా యావరేజ్ అనిపించాయి, బట్ సీన్స్ అవి లైక్ హైలో ఉన్నాయి కాబట్టి సో ఇట్ విల్ వర్క్అవుట్. అండ్ లైక్ ప్రభాస్ యాక్టింగ్ అండి, నేను చెప్తున్నాను కదా, ఆఫ్టర్ బాహుబలి లెవెల్ పర్ఫార్మెన్స్ ఏదన్నా ఉందంటే దట్ ఈస్ దిస్ వన్. లైక్ బాహుబలి సెకండ్ దిస్ భైరవ. ఓ మ్యాన్, వాట్ అన్ యాక్టింగ్. అండ్ చాలా లైక్ నాగశ్విన్ డైరెక్షన్ పరంగా అయితే అండ్ విజువల్స్ అండ్ ఆల్, ఓ మ్యాన్, టూ గుడ్. నాకు 1-2 చోట్ల తప్ప లైక్ వర్క్డ్ అవుట్ ఎవ్రీథింగ్. సో బేసికల్లీ మూవీ ఏంటంటే లైక్ మీకు మహాభారతం గురించి ఐడియా ఉండాలి అండ్ చాలా క్యారెక్టర్స్ ఇవన్నీ ఐడియా ఉంటే తప్ప మీరు చూడలేరు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. యా. సో ద మూవీ ఈజ్ వెరీ గుడ్ అండ్ లైక్ నాకు చాలా బాగా నచ్చింది. సో లైక్ మూవీ లెంత్ ఒకటి 3 hours ఉండేది, అది 2 hours 40 అట్లా ఉన్నా అయిపో. బట్ నో కంప్లైంట్స్ అండి. లైక్ ఓ మై గాడ్, వాట్ ఏ మూవీ. సో లైక్ నేను నైట్ 10:30 షోకి వెళ్ళడం జరిగింది. సో నైట్ నిద్ర వచ్చేసరికి 2 అయిపోయింది. సో ఇంకా అందుకే రివ్యూ కొద్దిగా లేట్ అయింది. సో లైక్ లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఇంకా దీనికి సీక్వెల్స్ ఇవి కూడా వస్తాయి అనుకుంటున్నాను మోస్ట్లీ. సో ఏమవుద్దో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.